కృష్ణ అనుకుని అదేముంది. కానీ సునీత గారు కూడా ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు దీనికి సంబంధించి? ఏముందండి, ఎవరిని ఎంతసేపు నీకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు సినిమాలో నటించమని, అదేంటి అదేదో సినిమా ఉందండి ఒకటి, ఏమో తెలియదు అదేదో రాసుకుని వస్తాడు. అలాగే చెప్పి నటించమని చెప్పిన తర్వాత అయిపోయింది, ఆ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు? ఎలక్షన్ స్క్రిప్ట్ అది. ఒక పక్క షర్మిల గారు, ఒక పక్క సునీత గారితో బొంబాడింగ్ లాస్ట్ 2 years బట్టి చేసుకున్న స్కెచ్కి మెటీరియలిస్టిక్ వేలో ఇవన్నీ తిప్పి చూడండి. సొగాల్ ప్రీతి కేసు ఎవరి టైంలో అయింది? చంద్రబాబు గారి గవర్నమెంట్ టైంలోనే అయింది. కానీ గొల్లెట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటూ. మళ్ళీ ఇక్కడ వివేకానంద రెడ్డి గారు మాట్లాడు చంద్రబాబు గారి గవర్నమెంట్లోనే అయింది. గొల్లెట్టుకుంటూ ఆడిపోసుకుంది ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. పోనీ ఆయన ఏమైనా సిబిఐకి ఇవ్వద్దు అమ్మో అని ఏమైనా అక్కడ ఉన్నాడు? సిబిఐకి ఏంట్రా బాబు దైద్యం వెళ్తుందని వదిలించాడు. ఓకే, కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే వాట్ హీ స్టాండ్ టేకెన్ అనేది అది అర్థం కాకుండా ఉంది. అది రాజకీయ విమర్శలు అవుతున్నాయి, అసలు రాజకీయాల్లో స్టాండ్ తీసుకోవడం ఆయనకు తెలిస్తే విమర్శలు అవుతున్నాయి అనేది అర్థం కావట్లేదు. ఏదో మాట్లాడేయాలి, ఏదో చేసేసేయాలి, వెళ్ళిపోవాలి అన్న దగ్గర ఇప్పుడు ఓ పక్క నెపోటిజం మీద మాడతారు, వారసత్వ రాజకీయాల మీద ఆయన ఇచ్చిన ప్రవచనాలు అన్నిటికీ విభిన్నంగానే వాళ్ళ నాగబాబు గారిని కూడా ఎమ్మెల్సీ నామినేషన్ ఇచ్చేసారు, మినిస్టర్ కూడా చేసేసుకుంటారు. ఇంకా మీరు అందరినీ మాట్లాడి ఆడిపోసుకుందేటి? ఒక పక్క బాబాయ్ అబ్బాయి శ్రీకాకుళం నుంచి, ఓ పక్క తండ్రి కొడుకులు కుప్పం నుంచి, ఇంకో పక్క వీళ్ళు మిగిలిన ఈ ఫ్యామిలీ కూడా కూటమిలో మిగిలిన ఎవరు? ఓ పక్క మళ్ళీ పురంధేశ్వరమ్మ గారు ఫ్యామిలీ పరంగా అటే. మీరు ఫ్యామిలీ రాజకీయాలు కుటుంబ పార్టీలు పెట్టుకుని మీరు నడిపించుకుని జనాలకు ప్రవచనాలు చెప్తే ఎవరు నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇదే కదా ఆరోపణలు, వాళ్ళ బాబాయ్ ఇచ్చాడు పెట్టారు. సో ఇవన్నీ రాజకీయంగా ఉన్న అంశాలు తప్పితే పెద్దగా ఇప్పుడు నేను ఎప్పుడు బాబాయ్ పెట్టలేదు, ఈ ప్రవచనాలు చెప్పలే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఫ్యామిలీ రాజకీయాలకి వ్యతిరేకని, అలాంటి కుదరవు హాట్ టూట్ అని. మా అన్నయ్య గారు రాజకీయ గురువు, ఈయన చేపట్టే నేను కాళ్ళు వేసుకుని చేతిలో చేసుకుని నడిచాను, ప్రపంచం తెరబెట్టింది మా అన్నయ్య అని ఆయన చెప్తుండే. ఇప్పుడు ఆయన చెప్పారు, ఆయన కూడా రాజకీయాల్లో ఉండి వెళ్ళిన వ్యక్తే కదా. ఏ రాజకీయాల్లో? ఏపీ ఒకసారి అన్న వెనకాతల, ఒకసారి ఏమో తమ్ముడు వెనకాతల, ఎవరో వెనకాల రాజకీయాలు అయితే చేస్తారు. వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా నేను ఉన్నానని వస్తుండే ఆయన. ఇప్పుడు అదే కాంగ్రెస్లో ఆయన కంటిన్యూ అయ్యాడా వాళ్ళ అన్నగారితో పాటు? మీరు చెప్పండి, అప్పుడు నమ్ముతాను నేను. ఒకే రాజకీయాల్లో కాంగ్రెస్లో వాళ్ళ అన్న లెగసీని కంటిన్యూ చేసుకుంటూ, వారసత్వ రాజకీయాలు కాదు స్వతంత్రంగా కష్టం నిష్ఠూరు కాంగ్రెస్లో సైనికుడిగా పనిచేస్తూ తమ్ముడు పార్టీ పెట్టగానే ఆకర్షితుడే వచ్చాడు. ఇది చర్చించుకోవాలి రాజకీయాలు అంటే. వాళ్ళ కుటుంబంలో పార్టీ పెట్టగానే నేను నా ఆవశ్యకత అని వస్తున్నాడు ఆయన. దానికి రాజకీయాలు అంటే ఏ ప్రతిపాదన? చాలాసార్లు చెప్పారు కదా చిరంజీవి గారు, ఇది నా అప్డేటెడ్ వర్షన్ జనసేన అనేది 2.0. అవునండి, ఆయన చెప్పాడు. నేను ఆయన గురించి నేను మాట్లాడట్లేదు, నేను నాగబాబు అనే ఐడెంటిటీ గురించి చెప్తున్నా. నాగబాబు ఐడెంటిటీ రాజకీయాలు అనేవి నేను ఎలా చూస్తానంటే, ఉదాహరణకి పవన్ ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి గారు రాజకీయ అరంగేట్రం 18 మంది గెలిచి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత, అంటే నా ఉద్దేశంలో నాగబాబు గారు కూడా కాంగ్రెస్ మనిషిగా ఉంటూ, నాగబాబు గారు కాంగ్రెస్ ప్రస్థానం నడుచుకుంటూ వచ్చి తదనంతర రాజకీయాల్లో వాళ్ళ కాంగ్రెస్ ఎత్తుపోయింది ఆంధ్రప్రదేశ్లో. మా తమ్ముడు పార్టీ పెట్టినంటే నేను జనసేనలో ప్రభావితమై జాయిన్ అయ్యాను. అలాగే చూడండి, పురంధేశ్వరం బీజేపీలో జాయిన్ అయింది, కిరణ్ కుమార్ రెడ్డి చెప్పు పార్టీ అని లాస్ట్కి మళ్ళీ బీజేపీ సన్నిధానం, ఇవన్నీ మనం గమనించాం కదా. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఇట్లా ఈయన డెవలప్మెంట్ కూడా ఉంటే వీ ఆర్ నాట్ కాంట్రడిక్టరీ. ఆయన కాంట్రడిక్ట్ చేయడానికి ద గ్యాప్ ప్రజారాజ్యం విలీనం దగ్గర నుంచి ఈజ్ నాట్ ఎ కాంగ్రెస్ మ్యాన్ టిల్ జనసేన 2014 దాకా. అది ఖచ్చితంగా అవకాశవాద రాజకీయం, ఫ్యామిలీ అవకాశవాద రాజకీయం అంటారు ఆయన రాజకీయాల్లో ఆయన ఎంత కొంత పార్టీ కోసం పనిచేసాడు. నేను అవన్నీ చెప్పట్లే, నాకు కంటిన్యూటీ ఆఫ్ ఏ పొలిటికల్ ఏరాలో ఒక ప్రెజెన్స్ ఆఫ్ ఏ పొలిటికల్ లీడర్ అది చెప్తున్నా. నాకు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, వింటర్ హాలిడేస్ వచ్చాయి, నా దృష్టిలో అయితే ఎలిజిబుల్ కాదు. ఈస్ నాట్ రైట్ పర్సన్ ఫర్ సమ్ మినిస్ట్రీస్ అంట. లేదా చూడండి, ఫ్యామిలీలో నాతో పాటు చిన్నప్పుడు చూడండి తోడు నడే సినిమాలు కాదు కదా. బేసిక్గా రాజకీయాలు నేను నా విశ్లేషణలో నేను లోకేష్ గారు ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్ అయిన దగ్గర నుంచి నేను ఏ రోజు ఒక తరో లీడర్ కింద నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. మీకు తెలుసు ఆ విషయం. ఇవాళ ప్రజాస్వామ్యంలో గెలిచి నిలబడి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మాట్లాడదాం, అంతేకాని ఇప్పుడు గెలిచారు ఇప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు కదా. నౌ ఈజ్ అ లీడర్. నేను ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల యాక్సెప్టెన్స్ ఉండకుండా ఆల్టర్నేటివ్ మెకానిజంతో రాజకీయాలు చేసేస్తాం వీళ్ళు అంటే, ఈ జయరాం రమణేశ్వర ఇలాంటి నేను ఎప్పుడు స్పేర్ చేయను. జనసేన వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే పాపం వాళ్ళు బయట మాట్లాడలేకపోతున్నారు, కానీ సీట్లు త్యాగం చేసిన వాళ్ళు లేకపోతే ఏదో పార్టీకి సంబంధించిన చాలా వస్తాయని చెప్పేసి కార్పొరేషన్కి సంబంధించి వాళ్ళైతే ఇప్పుడు చాలా తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించి మనం ఎంత చేసాము, మనకి ఇంకా కన్సిడరేషన్స్ రావట్లేదు అనేది అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ అండి, మీరు ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ పెట్టి మీరు ఇక్కడ పనిచేస్తున్నారు అనుకోండి, ఈ గ్యాప్ను ఎవరు ఫిల్ చేయలేరు. ఇప్పుడు వాళ్ళు మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోర్ట్రేట్ చేయడం, తర్వాత మన సామాజిక వర్గం నుంచి మనకే ఐడెంటిటీ క్రియేట్ చేయండి, అలాంటి ప్రొకేషన్స్తో ముందుకు వచ్చి సడన్గా కాడొదిలేసి
ఏదన్నా సరే అంతేగా అంతేగా అన్న సరెండరింగ్ పాలిటిక్స్లో సర్వైవల్ గురించి ఆలోచించి సెట్ అయిపోయి